బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. బెంగళూరుకు చేరుకుంది ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయతీ. నేడు సాయంత్రంలోగా ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. తన సోదరుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు పొంగులేటి. తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు భట్టి విక్రమార్క. ఈ ఇద్దరిని తన వద్దకు పిలిపించుకున్నారు డీకే శివకుమార్. బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. బెంగళూరుకు చేరుకుంది ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయతీ. ఇదే విషయంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి భవిత ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల పెండింగ్ లిస్ట్ అనేది ఇంకా ఒక కొలికి రావడం లేదు. అయితే ఇటు ఖమ్మం సీటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల పోటీతత్వం మాత్రం ఇప్పుడు బెంగళూరుకి చేరిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు డీకే శివకుమార్ తో పాటు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం అయ్యారు. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరి మధ్యలో కూడా విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ వీళ్ళిద్దరిని కూడా మరొకసారి బెంగళూరు వేదికగా ఒకసారి సమావేశం నిర్వహించి వాళ్ళిద్దరు ఒపీనియన్ తీసుకుని ఎవరిని బరిలో ఉంచితే బాగుంటుందని చెప్పేసి ఒక విధమైనటువంటి చర్చ కొనసాగించే అవకాశం మనకు తెలుస్తుంది. ఈ రోజు వీళ్ళ చర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం కల్లా ఈ అంశం సంబంధించి ఖమ్మం అభ్యర్థికి సంబంధించిన అంశాన్ని ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఖమ్మం సీటు పైననే ఆధారపడి కరీంనగర్ ఉందని చెప్పేసి ఒక విధంగా గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి 14 స్థానాలకు సంబంధించి కూడా ఆఖరికి రెడ్డిలకు టికెట్ కన్ఫర్మ్ చేయడము ఇప్పటికీ తీవ్ర స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా రెడ్డిలకే న్యాయం జరుగుతుందని చెప్పేసి విమర్శలు కొనసాగించడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖమ్మం కరీంనగర్ సీట్లు పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం నుంచి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు తుమ్మల నాగేశ్వర కొడుకు యుగేందర్తో పాటు ఇటు ఇంకా కొంతమంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకే టికెట్ కావాలని చెప్పేసి ఆశిస్తున్న నేపథ్యంలో అందరినీ బుజ్జెక్కిస్తూ ఇద్దరిని మాత్రం బెంగళూరుకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం వాళ్ళతో భేటీ అవుతున్నారు. వాళ్ళ చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా రెడ్డికి కనుక టికెట్ కేటాయిస్తే, అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడికి ప్రసాద్ రెడ్డికి టికెట్ రెడ్డికి కేటాయిస్తే కనుక కరీంనగర్ నుంచి మాత్రం ప్రవీణ్ రెడ్డికి టికెట్ క్యాన్సిల్ చేసే యోచనలో అధికారం తెలుస్తుంది. అప్పుడు కరీంనగర్ నుంచి మాత్రం వెలిసే రాజేంద్రకి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఖమ్మం నుంచి మాత్రం ప్రసాద్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేయకపోతే మాత్రం ఇంకా వేరే క్యాండిడేట్ ఎవరికైనా అనౌన్స్ చేస్తే ఒక సైడ్ భట్టి విక్రమార్క సత్యమణి నందినికి టికెట్ కావాలని చెప్పేసి భట్టి మాత్రం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ భట్టి వైపు నందినికి టికెట్ కేటాయించకపోతే భట్టి ఇంకొక పేరును తెరపైకి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ వాళ్ళ కనుక టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డిని బయట దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి సీట్ల విషయానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక స్థిరపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉత్కంఠ మరి కాసేపట్లో వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ చర్చల అనంతరం ఒక అభ్యర్థిని ఫైనల్ చేస్తూ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా హైదరాబాద్ ఆల్రెడీ జీసీసీ ఇన్ఛార్జ్ అమీరుల్లా ఖాన్ దాదాపు పేరు ఖరారైనట్టు మరి కాసేపట్లో వాళ్ళ యొక్క పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కరీంనగర్ కు ఖమ్మం సంబంధించి మాత్రం ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. వీళ్ళ చర్చల అనంతరం ఒక డిసిషన్ తీసుకున్నాక ఖచ్చితంగా ఏ ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భవిత.